ఇది వర్షానికి తడిచిపోయినట్టుంది. మేబీ ప్యాకేజింగ్ దగ్గర తడిచిపోయినట్టుంది. చూసారా అలా అయిపోయిందో. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు మోస్ట్లీ 3 టైప్స్ ఉంటారు. ఒకరు ఫేమ్ కోసం, 2 సోషల్ సర్వీస్ కోసం, అండ్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిస్టేక్స్. చెప్పాను కదా, వాటిని ఎలా రెక్టిఫై చేశానో చెప్తా. ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక టైమింగ్ అనేది ఫిక్స్ చేసేసుకోండి. హే గాయ్స్, వెల్కమ్ టు జూమీ టాక్స్. మనకి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది, ఓపెన్ చేసేద్దామా? చేద్దాం. చేసే ముందు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా. మీలో చాలా మంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకోని ఉండొచ్చు. ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వ్యూస్ రీచ్ రాక చాలా సఫర్ అవుతూ ఉండొచ్చు. అయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ షేర్ చేయలేని విషయాలు ఇప్పుడు షేర్ చేస్తున్నా. స్క్రాచ్ లో నుంచి వెరిఫికేషన్ టిక్ మార్క్ వరకు, 0 నుంచి మానిటైజేషన్ వరకు, అవన్నీ ఎలా వచ్చాయో చూద్దాం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు మోస్ట్లీ 3 టైప్స్ ఉంటారు. ఒకరు ఫేమ్ కోసం, 2 సోషల్ సర్వీస్ కోసం, అండ్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైడ్ ఇన్కమ్ కోసం. లైక్ నాలాగా సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలో చెప్తా, ముందు ఏం చేయకూడదు అయితే చెప్తా. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. సో కొత్తలో నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, మిస్టేక్ నెంబర్ 1, నేను స్టార్ట్ చేసిన వెంటనే ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేసా. తర్వాత 5 డేస్ ఏ వీడియో అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నా దగ్గర ఏ వీడియోస్ లేవు. సెకండ్ వీడియో అప్లోడ్ చేశాను, కానీ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయలేదు, అండ్ టైటిల్ కి వీడియోకి సంబంధం లేకుండా అన్రిలేటెడ్ టైటిల్ ఒకటి పెట్టేశాను. థర్డ్ మిస్టేక్, ఆడియో క్వాలిటీ చూసుకోలేదు, అండ్ మాట్లాడే విధానం కూడా చాలా స్లోగా మాట్లాడేదాన్ని, సో దట్ ఎవరు అట్రాక్ట్ అయ్యేవారు కాదు వినడానికి. ఫోర్త్ మిస్టేక్, అప్లోడ్ చేసే టైమింగ్. ఫిఫ్త్ మిస్టేక్, వీడియో డ్యూరేషన్. సిక్స్త్ మిస్టేక్, బాగాలేని thumbnail చూస్ చేసుకోవటం. సెవెంత్ మిస్టేక్, బ్యాడ్ వీడియో ఎడిటింగ్ అండ్ బ్యాడ్ స్క్రిప్ట్ రైటింగ్. సో ఇప్పుడు దాకా నేను చేసిన మిస్టేక్స్ అన్ని చెప్పాను కదా, వాటిని ఎలా రెక్టిఫై చేసుకొని వాటిని అడ్వాంటేజెస్ కి ఎలా మార్చుకున్నానో ఇప్పుడు చెప్తా. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ని ఎలా రెక్టిఫై చేయాలంటే, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు బ్యాకప్ కి ఒక 15 వీడియోస్ ఎడిటింగ్ అంతా చేసేసి రెడీ టు పోస్ట్ అన్నట్టు పెట్టుకోండి. సో దట్ మీరు ప్రతిరోజు వీడియో అనేది షూట్ చేస్తారు, బట్ 1 hour డే ఆర్ అదర్ డే మీకు ఏదో ఒక బిజీ స్కెడ్యూల్ వల్ల వీడియో పోస్ట్ చేయడానికి కుదరకపోవచ్చు. అప్పుడు ఈ బ్యాకప్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి చాలా యూజ్ అవుతాయి. సో ఇలా చేసుకోండి. సెకండ్ వన్, వీడియో అప్లోడ్ చేసే ముందు టైటిల్స్, హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఎంత కీ రోల్ ప్లే చేస్తాయంటే మీకు చెప్పలేను నేను. దానివల్ల ఒకసారి మీ వీడియో వైరల్ అవ్వచ్చు, చాలా ట్రెండింగ్ కూడా అవ్వచ్చు. సో కేర్ఫుల్ అబౌట్ హ్యాష్ ట్యాగ్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, క్యాప్షన్ అనేది ఉంటది కదా, మీరు రిలేటెడ్ గా క్యాప్షన్ పెట్టుకోండి. వీడియో ఒకటి క్యాప్షన్ ఒకటి పెట్టుకుంటే యూట్యూబ్ ఆ కంటెంట్ ని పుష్ చేయదు. సో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ పెట్టండి, బట్ వీడియోకి రిలేటెడ్ గా ఉండేలాగా పెట్టాలి. అది 100 characters లోపు. సో థర్డ్ వన్, ఆడియో క్వాలిటీ అండ్ హౌ యు ఆర్ నరేటింగ్ ద స్క్రిప్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు ఆర్ లైవ్ వాయిస్ లో అయినా చెప్పొచ్చు, కానీ స్క్రిప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి, సో దట్ అందరూ అట్రాక్ట్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఫోర్త్ పాయింట్, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు 7 o'clock వీడియో అప్లోడ్ చేశా, బట్ రేపు వచ్చేసి 10 o'clock అప్లోడ్ చేశాను అనుకుందాం. అలా ప్రతిరోజు ఒక ఫిక్స్డ్ టైమింగ్ లో కాకుండా వేరే 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 టైంలో లైక్ క్లమ్జీగా నేను అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. సో దట్ సబ్స్క్రైబర్స్ కి ఏమవుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది, ఏంటి ఈ రోజు ఈ టైంకి అప్లోడ్ చేసింది, రేపు ఏ టైంకి అప్లోడ్ చేస్తుందో అని వాళ్ళకి తెలియదు. సో మీ వీడియోస్ ఎవరు చూడరు, యూట్యూబ్ కూడా ఆటోమేటిక్ గా పుష్ చేయదు అనమాట. సో టైమింగ్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక టైమింగ్ అనేది ఫిక్స్ చేసేసుకోండి. ప్రతిరోజు ఎట్ ఎనీ కాస్ట్ నేను అదే టైంలో వీడియో అప్లోడ్ చేస్తాను అని అనుకోండి, ఆటోమేటిక్ గా వీడియో పుష్ అవుతాయి, రీచ్ కూడా వస్తుంది. ఫిఫ్త్ వన్, వీడియో డ్యూరేషన్. యూట్యూబ్ షార్ట్స్ అనేది 60 seconds లోపు మనం అప్లోడ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 seconds కి వీడియో అప్లోడ్ చేశారు అనుకుందాం. సో వీడియో రిటెన్షన్ అని చెప్పి ఉంటుంది, వ్యూయర్ రిటెన్షన్, అది ఒక 40 seconds లోపు ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 seconds వీడియోకి అట్లీస్ట్ వ్యూవర్స్ ఎవరైనా కానీ 90% చూడాలి. సో అలా చూస్తున్నారు అంటే ఓకే, కంటెంట్ మంచిగా ఉంది, సో దట్ వీ కెన్ పుష్ అని చెప్పి యూట్యూబ్ ఆల్గారిథం కూడా పుష్ చేస్తుంది. అలా లేదు, ఒక స్టార్టింగ్ ఒక 5 seconds చూసి స్కిప్ చేసేసారంటే కంటెంట్ బాగాలేదు అని చెప్పి పుష్ చేయడం మానేస్తుంది. మీరు ఎంత డ్యూరేషన్ అమ్మినా అప్లోడ్ చేసుకోండి, కాకపోతే ఇంట్రెస్టింగ్ ఉండేలాగా చూసుకోండి. సిక్స్త్ వన్, చూసింగ్ అ గుడ్ thumbnail. thumbnail అనేది చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు పెట్టిన వీడియోకి thumbnail ఉంటది కదా, అది ఎవరైనా చూస్తే అబ్బా thumbnail బాగుందని క్లిక్ చేసేలాగా అనిపించాలన్నమాట. సో దట్ ఆటోమేటిక్ గా వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. సెవెంత్ వన్, ఎడిటింగ్ అండ్ గుడ్ స్క్రిప్ట్ సెలెక్షన్. ఏంటంటే మీరు ఎడిటింగ్ ఎలా అయినా చేయండి, పర్వాలేదు, కానీ ఎడిటింగ్ కి మ్యాచ్ అయ్యేలాగా ఆడియో కూడా ఉండేలాగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైరల్ సాంగ్స్ ఉంటాయి, మీరు ఒక ఫుడ్ వీడియో పెట్టారు, బిర్యానీని పెట్టారు, దాని వెనకాల ఏదో నార్మల్ సాంగ్ పెట్టేశారు, వెళ్ళకపోవచ్చు. అదే మీరు ట్రెండింగ్ సాంగ్ పెట్టారంటే అలాంటిది వెళ్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ సాంగ్స్ మంచి స్క్రిప్ట్ అనేది రాసుకోండి, మన వ్యూవర్స్ కి మంచిగా అట్రాక్ట్ అయ్యే కొన్ని పాయింట్స్ రాసుకోండి, సో దట్ అవి ఇంకా బాగా రీచ్ అవ్వడానికి యూజ్ అవుతాయి.
సో ఈ హ్యాపీనెస్ లో కేక్ లేకపోతే ఎలా, ఈ సెలబ్రేషన్ అని చెప్పి చిన్న క్యూట్ పైనాపిల్ కేక్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాం. చూస్తున్నారు ఎంత క్యూట్ గా ఉందో. చాలు ఈ చిన్నది, ఎందుకంటే ప్రజెంట్ నేను డైట్ లో ఉన్న, అంత ఎక్కువ తినొద్దు, డైట్ పాడు చేయొద్దు అని చెప్పి చిన్నదే ఆర్డర్ చేసుకున్నాం. సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయడానికి 2 సెలబ్రిటీస్ అయితే ఇన్వైట్ చేశాను మా ఇంటికి. చూపిస్తా వాళ్ళు ఎవరో. నేను చెప్పా కదా సెలబ్రిటీస్ వచ్చారని, జోషిక, గీతిక. యాక్చువల్లీ వీళ్ళు లాస్ట్ వీక్ మా ఇంటికి వచ్చారు. అక్క నువ్వు అంటే మాకు ఇష్టం, నీ ఫ్యాన్స్, నీ సబ్స్క్రైబర్స్ అనుకుంటూ వచ్చారు. సో ఇంతకు మించి మంచి గెస్ట్ నాకు ఇంకెవరు అనిపించలేదు. సో వీళ్ళతోనే ఓపెన్ చేపిద్దాం అనుకుంటున్నా. రండి. సో జోషిక, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఓపెన్ అయితే చేసేద్దాం. ఇది వర్షానికి తడిచిపోయినట్టుంది, మేబీ ప్యాకేజింగ్ దగ్గర తడిచిపోయినట్టుంది. చూసారా అలా అయిపోయిందో. అయ్యో ఈ సర్టిఫికెట్ కూడా అంత తడిచిపోయింది, అయినా పర్వాలేదులే. ఏ సో సిల్వర్ ప్లే బటన్ అయితే వీళ్ళు ఓపెన్ చేసేసారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా చెల్లి వాళ్ళు చూసాను తప్ప నా నేమ్ మీద నేను చూసుకుంటాను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తున్నారు కదా ఇక్కడ సుమి టాక్స్ అని చెప్పింది. చాలా ఆనందంగా ఉంది చూడడానికి. ఇదంతా కారణం మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గీతిక, మా ఇంటికి మీ ఇద్దరు వచ్చి ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ. సో ఇవే అండి నేను చేసిన మిస్టేక్స్ అండ్ వాటిని రెక్టిఫై చేసుకున్న విధానాలు. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయ్యి ఉండొచ్చు. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఆర్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇంకా రీచ్ వెళ్ళట్లేదు అనుకుంటున్న వాళ్ళకి ఇది నేను చాలా క్లియర్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను చెప్పాను. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవరో చెప్పలే, అన్ని చిన్నగా నేర్చుకున్నాను. ఇది మీ అందరికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమి టాక్స్. సో అంతే అండి, బాయ్.